అయితే డబుల్ సంతోషంగా ఉన్నారు జగనన్న పరిపాలనలో. అటువంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని రాష్ట్రం అంతా కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. చెత్త మేనిఫెస్టోని ఈరోజు ఈ భోగి మంటల్లో వేసి కాల్చేసి ఇదేం తక్కువది కాదు. ఎందుకులే నీకు ఏసి పట్టుకు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అద్భుతం, మహాద్భుతం జరిగింది. నిజంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మామూలు అనుకుంటున్నావు ఏంటిది? మా అన్నయ్యనే అవమానం చేసింది. ఈ రాష్ట్రం అంతా కూడా కాంతివంతంగా ఉండాలి. ముందు మానేంటారా ఎద్దులారా దేశం సంగ పోకూడదు. సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అందమైన పల్లెటూరు, పచ్చటి పొలాలు, పక్షుల కిలకిలలు, సెలయేటి అలలు. సంక్రాంతి అనగానే ఇది రైతుల పండుగ. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని, కొత్త వెలుగుల్ని మా అన్నని ఎదం చేసేసింది ఇది. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా పాత చెత్త అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. ప్రజలు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వారు సంబరాలు చేసుకోవాలి అంటే ఎవరికి ఉపయోగం? నాయకుల చెత్త ఆలోచనల్ని, వాళ్ళ చెత్త ఆరోపణల్ని టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మహిళల పండుగ. అన్ని కొత్తగా మళ్ళీ మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. జగనన్న ఇచ్చిన ఈ వెలుగులు ఇలాగే. స్మిత, నీ కోసం బయట ముగ్గురు నానా సంకల్ లాక్కుంటే నువ్వు. సో అందరూ కూడా చాలా సంబరంగా చేసుకుంటున్నాం ఈ సంక్రాంతిని. నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. చాలా సరదాగా అనిపించింది. जनवरी फरवरी मार्च बाय ఏప్రిల్ మే జూన్ బాయ్. పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తారా. అందరి జీవితాల్లో వెలుగులు తేవాలి, సంతోషం తేవాలని. ఉండనే సమ్మగుంటది. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఏం చెప్పారు సార్? యంత్ర నార్య. అయ్యో బాబోయ్. అంతా కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి. వై నాట్ 175 డెఫినెట్ గా గెలుస్తాం. సంకనాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. అందరుగానే సంక్రాంతి పండుగల్ని కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. నన్ను ఎదం చేయడం మాత్రం గట్టి చెప్తుంది కానీ ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. దీని బుద్ధి అలాంటిది. ఏంద్రా కరీంనగర్? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇక ముఖ్యంగా కబడ్డీ నాకు ఇష్టమైన గేమ్. మడ్డగుడు ఎలా ఉంటుందో చూసారు కదా. బాదుడే బాదుడు కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఆయన మన తార్జెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుంది. వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. అసలే పౌరులు లేవు మనకు, 11 వచ్చేసిన ఏం చేయాలని. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా. సో ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా? ఈ విజయం నా ఒక్కడిది కాదమ్మా, మనందరిది. పెద్దలు ఏం చేశారంటే పెద్ద క్రేన్ వేసి మధ్యలో 5 లేపేశారు పైకి. కోళ్ల కన్నా మేమే ఎక్కువ అరుపులతో పోటీ పడ్డాం. అభివృద్ధి ఏం చేశారండి? అభివృద్ధి చేస్తే ఇలా ఉంటుందా రాష్ట్రం? ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. ఏకంగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు. అదేదో పద్మశ్రీ వచ్చినట్టు అంత హ్యాపీగా చెప్తా ఉంటారు దైతుడే. మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు జాంచకండ్రో.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది. అబ్బాబ్బా ఏం స్పీచ్ ఇచ్చారా గురుజీ. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఆయన ఇస్తానన్న 20,000 రూపాయలు గాలికి ఎగిరిపోయింది. రే నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వైనాట్ 175 అన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నాడు ఆయన మాకు ఓటేయండి లేకపోతే. మనస్ఫూర్తిగా దేవుని కూడా ఏంట్రా ఏంట్రా నేను చాలా ఇవన్నీ దీనికి అలవాటే. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా. మేమంతా ఆడ కష్టపడతా ఉంటే నువ్వు సూట్ వేసుకుని ఇంత కేక్ తింటా ఎంజాయ్ చేస్తున్నావా? ఈ క్రాప్ అన్నది కనిపించడంలా. ఇంట్లో బూజు పట్టిందంటే దులిపే బట్టలు ఉతికారా వెళ్ళు. తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? జగన్ అన్న సీఎం అయితే మాకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? రెడ్ బుక్ రాజ్యం జరుగుతా ఉంది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. ఇంతటితో అయిపోలే. ఎవడో పెచ్చనా కొడుకు ఏదో మాట్లాడి ఉంటాడు, అవన్నీ నువ్వు పట్టించుకుంటావు ఏంటి అన్నాడు. రే దానికి దీనికి ఏంట్రా సంబంధం? మహేష్ బాబు ఎలా ఉంటారా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. బాదుడే బాదుడుగా అనిపిస్తా ఉంది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ. ఆ విషయం మాకు తెలదేటి. నేను మంచి చేస్తున్నాను. నాకెవరి మీద నమ్మకం లేదు. ఎవడైనా మనకి రాడ్ దింపొచ్చు. అప్పు తేవడం బటన్ నొక్కటం ఇది తప్ప జగన్ ప్రభుత్వంలో ఏమీ లేదు. విద్య గాలికి ఎగిరిపోయింది, వైద్యం గాలికి ఎగిరిపోయింది. కన్నుల్లో నీ రూపమే. నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ సైతాను ఆత్మని ఇచ్చట నుంచి తొలగింపు. ప్లీజ్ ఫర్గివ్ ఆల్ హిస్. వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి చేయలేదు. రాజధానిని రాష్ట్రంగా తయారు చేసేశారు. కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. మనం ఉంటే అదే జరిగేది. మీరు సరిగ్గా చదువుకోండి రా ఫస్ట్. అన్నయ్య సీఎం కావాలి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా. జై హింద్, జై జనసేన.